హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్న బయోటెక్ జెడ్ ఛానల్. ఈరోజు మనం ముఖ్యంగా మనకు చాలా రోజుల తర్వాత ఒక మంచి వీడియో చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. మనకు ఐపీఎల్ వచ్చిన తర్వాత మనకు చాలా బెట్టింగ్స్ యాప్స్ అనేది చాలా వరకు కూడా వచ్చాయి. కానీ మే మంత్లో వచ్చిన ఒక ఇంట్రెస్టింగ్ అయిన బెట్టింగ్ యాప్స్ అంటే బెట్టింగ్ దీంట్లో మనకు క్రికెట్ బెట్టింగ్ ఆడినామంటే చాలా వరకు కూడా బోనస్ అనేది ఇవ్వడము, మనకు ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటాను లాగిన్ అయిన తర్వాత చాలా వరకు కూడా మనకు బోనస్ 5,000 10,000 దాకా బోనస్ వస్తుంది. ఆ బోనస్తో మనము యాడ్ చేసిన తర్వాత బోనస్ యూజ్ అవుతుంది. ఇప్పుడు 10,000 రూపీస్ యాడ్ చేసామంటే 200 220 అంట బోనస్ అనేది రావడం జరుగుతుంది. మనకు గేమ్ ఆడినప్పుడు గేమ్లో దానికి ₹5 ₹10 ఒక గేమ్కి 100 రూపీస్ వేసామంటే మనకు డిపాజిట్ చేసిన అమౌంట్ 90 రూపీస్, ₹10 అనే బోనస్ ఇది ఇప్పుడు వచ్చింటుంది కదా, ఆ ఎక్స్ట్రా డబ్బులు దాంట్లో యాడ్ అవుతుంది, గేమ్లోకి యాడ్ అవుతుంది. విన్ అయితే మనకు విత్డ్రా చేసుకోవచ్చు. ఇలా చాలా వరకు బోనస్ అనేది యాప్స్ అనేది చాలా వస్తాయి. మే మంత్లో వచ్చిన లీగల్ బెట్టింగ్ యాప్స్ అని చెప్పేసి మనకు చాలా యాప్స్ వచ్చాయి. మనకు ఆ యాప్స్లో ఫస్ట్ ఫేమస్గా ఉండేది రాజ్బెట్. రాజ్బెట్ అంటే మనకు చాలా వరకు కూడా దాంట్లో మనకు అప్ టు 1 lakh మనకు ఏదైనా యాడ్ చేసినప్పుడు, డిపాజిట్ చేసినప్పుడు మనకు క్యాష్ బ్యాక్ రూపంలో 1 lakh అప్ టు 1 lakh ₹1 నుండి ₹2,00,000 వచ్చే అవకాశం. 1,00,000 వచ్చేదేమి ఉండదు, కానీ ఏదో 5-10 రావచ్చు అంతే. కానీ అలా బోనస్ అనేది మనకి వస్తుంది కదా అని చెప్పేసి ఎక్కువ మంది దాంట్లో ఆడడానికి, ఆ 1,00,000 వచ్చినా కూడా మనం ఆడొచ్చు కదా అని చెప్తారు వీళ్ళు. ఆ తర్వాత వచ్చింది గ్రేట్ విన్. ఆ గ్రేట్ విన్లో కూడా చాలా వరకు వరస్ట్ యాప్ అని చెప్పేసి సేమ్ దీనిలాగానే. ఆ తర్వాత 2 బెట్, డఫా బెట్, ఇలాంటి మనకు మే మంత్లో వచ్చిన మన క్రికెట్ బెట్టింగ్ సంబంధించిన యాప్స్ అనే లిస్ట్ చూసామంటే చాలా వరకు చాలా వరస్ట్ గేమ్స్ అని. చాలా ఇప్పుడు దీంట్లో మనకేం యాప్స్ అనేది ఏం లేదు, వాళ్ళే సపరేట్గా మనకి యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది వాళ్ళే క్రియేట్ చేసేస్తారు. మనం వాళ్ళకు వాట్సాప్లో ఆయన పెట్టాలి. మనకు ఇప్పుడు డఫా బెట్టే ఉంది. మనకు డఫా బెట్ అని మనకు క్రోమ్ బ్రౌజర్లో ఎంటర్ చేసామంటే ఆడ మెసేజ్ సింబల్ చూపిస్తుంది. ఆ మెసేజ్ సింబల్ క్లిక్ చేసామంటే డైరెక్ట్ వాళ్ళకు వాట్సాప్లోకి తీసుకెళ్ళి మన అది ఆ క్లిక్ చేస్తేనే మన వాట్సాప్లోకి తీసుకువెళ్తుంది. దాంట్లో అని పెట్టామంటే వాళ్ళు యూజర్ నేమ్ పాస్వర్డ్ కావాలంటారు. కావాలంటే వాళ్ళని సడన్లీ మనకు ఫోన్ కూడా వస్తుంది. ఫోన్ వచ్చినప్పుడు వాళ్ళకు యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఇచ్చేస్తారు. లాగిన్ అయిన తర్వాత చూడండి, నా సోమరం క్యాష్నో గేమ్స్ కావాలన్నా, బెట్టింగ్స్ మన క్రికెట్ బెట్టింగ్స్ కావాలన్నా, టాస్ ఎవరు గెలుస్తుంది, మళ్ళీ వచ్చి ఎవరు విన్ అవుతారు, బాల్ 10 ఓవర్స్కి ఎంత వస్తాయి, సెంచరీస్ ఎవరు కొడతారు, ఇలా మనకు క్వశ్చన్స్ అనేది పిచ్చగా వస్తూనే ఉంటాయి. దాంట్లో మనం క్లిక్ చేసి మనం ఆడాలి అనుకున్నప్పుడు చాలా వరకు బెట్టింగ్ అనేది వస్తుంది కదా, మనకు ఎక్స్పీరియన్స్ ఉంది కదా, క్రికెట్ మనకు మోస్ట్ పవర్ఫుల్ మైండ్ కదా, మనం ఆడొచ్చు కదా అని చెప్పేసి చాలామంది కూడా మనకి ఇంట్రెస్ట్ చూపుతుంటారు బెట్టింగ్ యాప్స్ల మీద. బెట్టింగ్ యాప్స్ల మీద చూసేదానికి ఎవరైనా ప్రమోట్ చేసేది ఎలానో తెలుసా మనకు, వాళ్ళకి అమౌంట్ రావాలి, వాళ్ళు బాగుపడాలి, వచ్చిన డబ్బులు వచ్చే మన 1,000 పెట్టేసి మన క్లాస్ అయిన తర్వాత ఆ పేరు అనేది డిలీట్ చేసి అది క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు రాజ్బెట్ ఉన్నది, రాజ్బెట్లో మనకు వాళ్ళు ఇంత టార్గెట్ అని పెట్టింటారు, 10 కోట్లు ఇది వచ్చిన తర్వాత దానికి అది క్లోజ్ చేసేస్తారు. రాజ్బెట్ అనేది మనకు వర్క్ కాకుండా వెబ్సైట్ అనేది బ్లాక్ అయిపోతుంది. ఆ తర్వాత ఇంకో వేలో సంపాదిద్దామని ఆలోచిస్తారు, ఇంకో పేరు మార్చేసి. ఇలా మనకి ఏ విధంగా మన ప్రజలు ఎలా ఆశిస్తున్నారు, సింపుల్గా డబ్బులు వచ్చేది, కష్టపడకుండా ఈజీ వేలో డబ్బు ఎలా వస్తుంది అని చెప్పే మంది చాలా ఆకర్షిస్తున్నారు. ఈజీ వేలో డబ్బులు వస్తుంది కదా, మనం ఇలా కష్టపడాలా, ఇలా చేయాలా, దీనికి ఈజీలో మనకు 5,000 10,000 కూర్చొని మనకు మొబైల్లో టక్ కానీ గేమ్ ఏదో ఒకటి మనం ఆడేసి వచ్చేస్తుంది కదా. ఎలా వస్తుందండి? వాళ్ళు మనకు పిచ్చోళ్ళు కాదు కదా, మనం ఆడుతుంటే కరెక్ట్గా ఇచ్చేదానికి. వాళ్ళు బాగుపడేదానికి వాళ్ళు మైండ్ గేమ్ పెట్టి నిన్ను పిచ్చోడి చేస్తున్నారు. అది మీకు అర్థం కాక మీరు ఆడుతున్నారు. అది ఎవరైనా తెలుసుకున్న వాళ్ళైతే ఏమని తెలుసా, నువ్వు పెట్టేది యాప్స్ మేము ఆడలేం రా స్వామి, నువ్వు అంత ఫ్రాడ్, ఆన్లైన్ అంటేనే 100 to 100% అని కొంచెం మెచ్యూరిటీ ఉన్న ఆలోచించే వాళ్ళైతే అందరూ అలానే అని చెప్పలేదు, కానీ అలా ఆలోచించే మెంటాలిటీ తక్కువ మంది ఉంటారు. ఎక్కువ డబ్బులు అంటే ఏదైతే ఆలోచించరు, వస్తుంది కదా అనే కదా మనకు అని చాలా మెంటాలిటీ. డబ్బులు వస్తుందంటే మనం కూడా ఈజీగా సంపాదిద్దాం, మనకి మైండ్ పెట్టి ఆలోచిద్దాం, ఇలా సంపాదం, అలా ఆడదాం, అలా బెట్టింగ్ అంటే మనకి క్రికెట్ గురించి ఉంది అనుకుంటారు. అందరూ అలానే మనకు ఎక్స్పెక్టేషన్ అని చెప్తారు. కానీ బెట్టింగ్ అనేది మనం సాల్వ్ చేసుకొని ఆడే వాళ్ళని క్యాచ్ చేసుకొని వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ ఎలా లాక్కోవాలి. ₹10 ఇస్తే ₹20 లాక్కుంటారు, 20 ఇస్తే ₹50 లాక్కుంటారు, 50 ఇస్తే 100 లాక్కుంటారు మన దగ్గర. మనకు వాళ్ళు 50 ఇస్తే మన దగ్గర ₹100 లాక్కుంటారు. మనకు 5,000 ఇస్తే వాళ్ళు 20,000 మన దగ్గర పట్టుకెళ్ళిపోతారు. అది మీకు ఎలా తెలుస్తుంది? మీరు ఆడుతుంటే గేమ్ వస్తుంది, 2 గేమ్లు వస్తుంది, దాంట్లో లీనం అయిపోతాం, మెయిన్ అంతా దాంట్లో పెట్టేస్తాం. వస్తుంది కదా, 5,000 వచ్చింది సార్, 10,000 కదా,
10,000 రాదా, 5,000 రాదా, ఇలా అలా ఆడి 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 చాలామంది సూసైడ్ కూడా చేసుకున్నారు. బెట్టింగ్ల వల్ల చాలామంది నష్టపోయి చాలా సూసైడ్ చేసుకొని చాలా ఆత్మహత్యలు ఇలాంటి దాంట్లో పాల్గొన్న వాళ్ళు ఇప్పుడు. కానీ మనకు ఇండియా లీగల్ బెట్టింగ్స్ యాప్స్ అని చెప్పి వేసుకుంటాం. మనకు క్రోమ్ బ్రౌజర్లో కానీ వేస్తుంటాయి. మన ప్లే స్టోర్లో అనేది నాట్ అవైలబుల్ ఉంటాయి. అవి మనకు క్రోమ్ బ్రౌజర్లో పిచ్చగా వస్తున్నాయి అన్ని వెబ్సైట్ గేమ్. ఒకప్పుడు అయితే మనకు 5 ఇయర్స్ 6 ఇయర్స్ బ్యాక్ అయితే మనకు యాప్ ఏదో ఒకటి పెట్టేసి యాప్లో వాళ్ళకు కొంచెమో ఒకరికో ఇద్దరికి అమౌంట్ అన్నా వస్తున్నది. ఇప్పుడైతే నా 100% ఫేక్ అండ్ ఫేక్ 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 అని ఆన్లైన్ బెట్టింగ్స్ యాప్ అంటే ఫేక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకని చెప్తున్నాను తెలిసిన, ఆన్లైన్ బెట్టింగ్స్లో మనకి ఎక్కువగా ఫ్రాడ్ చేయాలంటే యాదో ఒక గెట్వేలో సింపుల్గా మనకే చేసుకోవాలి. మనం ఆడుతున్నప్పుడు ఒక ₹5 ఇస్తే మనకు ₹120 కొట్టేయాలి. ఇదే మెంటాలిటీని ఆలోచిస్తారు అందరూ కూడా. అది మీరు చేసుకొని మనకు వస్తుంది కదా, ఆట ఇంట్రెస్ట్ ఉంది కదా, మ్యాచ్లు ఆడతాం కదా, మనకి అలవాటు ఉంది కదా, యాప్ ప్లేయర్ ఎలా కొడతారని తెలుసు కదా అంటే ఇప్పుడు ఆడుతున్నాము. మీరు ఈరోజు కరెక్ట్గానే ప్లే చేశారు, కరెక్ట్గానే పెట్టారు. కరెక్ట్గా పెట్టినప్పుడు మీకు ₹100 పెట్టినాం, 200 వచ్చింది. 200లో మనకు ₹170 మనకు దాంట్లోకి వస్తుంది. 170లో కూడా మన టీడీఎస్ ఛార్జెస్ అనేది ₹30 పోతాయి. ₹30 పోయిన తర్వాత మనకు వచ్చేది ₹40 వస్తుంది. ₹40 ఈరోజు ఇంతలా కరెక్ట్గా చెప్పినా కూడా ₹40 అనేది మనకి యాడ్ అవుతుంది. ఇలా ₹40 మనకి విత్డ్రా పెట్టినప్పుడు కూడా మళ్ళీ మనకు వాళ్ళు ప్రాసెసింగ్ ఫీజు అనేది ₹5 అండ్ ₹10 అనేది కట్ చేస్తారు. మీకు వచ్చేది ₹30. అది ఆలోచించలేక మీరు పిచ్చగా గేమ్ల మీద ఆడుతుంటారు. అలా యాప్ అయినా అంతే. మీరు ఇది యాప్ అనే కాదు, టీడీఎస్ ఛార్జెస్ తర్వాత కూడా మళ్ళీ ప్రాసెసింగ్ ఫీజు తర్వాత మనం ఆడుతున్న ₹100 ఆడితే ₹100 ఇవ్వచ్చు కదా. ఇలా కమిషన్ ఆడిపోతుందంటే ఒక ₹20 ₹25 టీడీఎస్ ఛార్జ్ ఆ కమిషన్ ఉంటుంది అనుకో. అది కాకుండా విత్డ్రా చేసే దాంట్లో కూడా టీడీఎస్ ఛార్జెస్. అది ఏమైనా దారుణంగా ఉంది చెప్పండి. ఫస్ట్లోనే యాడ్ చేసినప్పుడే కావాలంటే మనకు ఛార్జెస్ ఉంటుంది. ఇప్పుడు ₹100 ఇస్తే 100 కూడా యాడ్ కావు. యాప్లో కూడా 100 యాడ్ చేసినప్పుడు యాడ్ కావు. దాంట్లో మనకు ₹40 టీడీఎస్ ఛార్జెస్ యాడ్ చేసినప్పుడు మనదే లాస్ అవుతుంది, వచ్చేటప్పుడు మనదే లాస్ అవుతుంది. ఇలా మనకు పూర్తిగా మనకు అమౌంట్ అనేది లాస్. బెట్టింగ్స్ యాప్స్ అనేది 100-200%. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, చిన్నబ్బాయి టెక్ ఛానల్. ఇలాంటి మరిన్ని వీడియోస్ వస్తూనే ఉంటాయి. మన బెట్టింగ్స్ యాప్లలో చాలామంది కూడా మన లాస్ అవుతున్నారు. మొబైల్ ఉన్నది కదా అని చెప్పి ప్రతి ఒక్కరు గేమ్ ఆడి దాంట్లో ఏమైనా లాస్ అవుతున్నారని చెప్పి ఈ వీడియో చేయడం జరిగింది. చాలా వరకు కూడా ఈ వీడియో చేసిన తర్వాత మనకు బెట్టింగ్స్ యాప్స్ అనేది చాలా వరకు దూరంగా ఉండండి. ఎందుకంటే మనకి ఏమైనా ఆడాలి అనుకుంటే ఫ్రీ గేమ్స్ ఆడుకునేది చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. మనం కష్టపడి సంపాదించడం డబ్బులు మన టాలెంట్ మనము తెలుసుకున్నాం. అంతేగాని ఫ్రీగా మనకు వస్తాయని చెప్పి బెట్టింగ్లో లాస్ అయిపోకండి. చాలామంది కూడా ఈజీ మనీ కోసం ఇప్పుడు కూడా పాటుపడేది చాలా దారుణం అని చెప్పుకోవచ్చు. ప్లీజ్ మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, చిన్నబ్బాయి టెక్ ఛానల్. ప్లీజ్ సపోర్ట్ ఆల్ పర్సన్ అండ్ ఆల్ పీపుల్ అండ్